మన చాలా పెద్ద దేశం అండ్ మన దగ్గర ఉన్న మనంత నాలెడ్జ్ ఎవ్వరికి ఉండదు ప్రపంచంలో. మనం ప్రతి ఒక్కరు ఒకసారి కొరియాలో రైడ్ చేసుకుంటూ పోతున్నా. నేను గ్వాంగ్జూ అనే సిటీలో ఉన్నా. నేను ఉన్నప్పుడు ఒక కొరియన్ ఆమె, నేను షర్ట్ కొనుక్కుందామని వచ్చిన, లైక్ సైకిల్ మీద వస్తుంది, స్టూడెంటా అని అన్నది. అని అంటే లైక్ లేదు, నేను జస్ట్ ఇండియా నుండి కొరియా దాకా సైక్లింగ్ చేసుకుంటూ వస్తానంటే, ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉన్నది ఇండియా, లైక్ అందులో చాలామంది ఇండియన్స్ ఉంటారు. మీ ఇండియన్స్ సూపర్ పవర్ బ్రెయిన్, అసలు సూపర్ మ్యాథ్స్ మస్తు చేస్తారు మీరు, మీ ఇండియన్స్ మస్తు టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్. మీకు తెలుసా కొరియాలో రీసెర్చ్లలో శాంసంగే కానీ ఈ మన ఇది కియా ఈ కార్లు ఉన్నాయి కదా, ఈ హ్యుందాయి, సో ఇవన్నిట్లలో రీసెర్చ్ సెంటర్లలో పనిచేసే వాళ్ళు ఎవరంటే మన ఇండియన్స్. ఓకే. అక్కడ బాస్లు ఎవరైతే ఉన్నారో కొరియన్స్, కింద మొత్తం సైంటిస్టులు మనోళ్ళే. ఓకే. మనోళ్ళు అంత ప్రొడక్టివిటీ ఇచ్చి ఇంతంత. ఇప్పుడు శాంసంగ్ ఫోన్ ఉంది, మనం ఇప్పుడు చూస్తాం S25 వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు S25 S30 చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ రీసెర్చ్ నడుస్తుంది, ఎవ్రీ ఇయర్ అప్డేట్ వస్తుంటది కదా, అంత నడుస్తుంది. అందులో పనిచేసే వాళ్ళు చాలా మంది మన ఇండియన్స్ ఉన్నారు. పెద్ద పెద్ద ఆయిల్ షిప్పింగ్ కంపెనీస్లో మన ఇండియన్స్ ఉన్నారు, ఇంజనీర్స్ మన ఇండియన్స్ ఉన్నారు. అందరు మనోళ్ళు ఎక్కడ